చాట్‌జీపీటీ వర్సెస్ జెమినీ. విచ్ ఏఐ టూల్ ఇస్ ద బెస్ట్? ఈరోజు మనం 2 ఏఐ ప్లాట్‌ఫామ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక టెక్ ఎంథూసియాస్ట్ కావచ్చు, లేదా మీ పనిలో ఏఐని ఉపయోగించడానికి చూస్తున్న ఒక ప్రొఫెషనల్ కావచ్చు. ఈ వీడియో చూశాక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది మీకు ఏ ప్లాట్‌ఫామ్ బెస్ట్ అని డిసైడ్ చేయడానికి. నేను వీడియోని 5 సెక్షన్స్‌లోకి డివైడ్ చేశాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా చాట్‌జీపీటీ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన చాట్‌జీపీటీ ఇప్పటికీ అవైలబుల్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా ఉండే ప్రముఖ అడ్వాన్స్ లాంగ్వేజ్ మోడల్లో ఒకటి. చాట్‌జీపీటీని నవంబర్ 2022లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. చాట్‌జీపీటీ ఈజ్ అన్ ఏఐ చాట్‌బాట్ విత్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP). అంటే మనం చాట్‌జీపీటీతో మనం హ్యూమన్ లైక్ కన్వర్జేషన్స్ యూజ్ చేసి చాలా సమయం తీసుకునే పని సింపుల్గా చేయొచ్చు. అండ్ చాట్‌జీపీటీని చాట్‌బాట్స్, కంటెంట్ క్రియేషన్ అండ్ ఈవెన్ కోడింగ్ అసిస్టెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. చాట్‌జీపీటీ చాలా వాస్ట్ డేటాబేస్ పైన వర్క్ చేస్తుంది, which allows it to understand and generate responses on various topics. Now we will discuss main key features of ChatGPT: human-like conversations and versatility. First, human-like conversations. ChatGPT మంచి న్యాచురల్ ఫ్లోయింగ్ కన్వర్జేషన్స్ క్రియేట్ చేస్తుంది. లైక్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే వాడుక భాషతో కూడా చాట్‌జీపీటీలో కమాండ్స్ ఇవ్వచ్చు. మనకి ఎలాంటి ప్రొఫెషనల్ అండ్ బెస్ట్ ఇంగ్లీష్ యూజ్ చేసే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ద సెకండ్ కీ ఫీచర్ ఇస్ వర్సటాలిటీ. చాట్‌జీపీటీ యూజ్ చేసి మనం కంటెంట్ కూడా రాయొచ్చు. లైక్ చాలా యూట్యూబర్స్ కూడా చాట్‌జీపీటీని యూజ్ చేసి కంటెంట్ రాస్తారు. ఇవి వచ్చేసి 2 మెయిన్ కీ ఫీచర్స్ ఆఫ్ చాట్‌జీపీటీ. అండ్ ఇప్పటిదాకా మనం చాట్‌జీపీటీ గురించి తెలుసుకుందాం. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ సెక్షన్. ఇప్పుడు మనం జెమినీ గురించి మాట్లాడుకుందాం. జెమినీని డిసెంబర్ 2023లో గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వేరే ప్రముఖ ఏఐ మోడల్స్తో పోటీ చేయడానికి డీప్ మైండ్ డెవలప్ చేసిన జెమినీ ఒక నెక్స్ట్ జనరేషన్ ఏఐ. జెమినీ అనేది కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ లైక్ ఫైనాన్స్, హెల్త్ కేర్ అండ్ కస్టమర్ సర్వీస్లో స్పెషలైజ్డ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. చాట్‌జీపీటీ జనరల్ పర్పస్కి ఉపయోగించడంలో ఉండగా జెమినీ మాత్రం ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ తయారు చేస్తారు. అంతేకాకుండా రోబస్ట్ ఫీచర్స్ ఫర్ డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, సపోర్ట్ అండ్ టాస్క్ ఆటోమేషన్ లాంటి చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఇన్ జెమినీ ఈజ్ ఇమేజ్ రికగ్నిషన్. ఇమేజ్ రికగ్నిషన్ ఆప్షన్ మనకి చాట్‌జీపీటీలో అవైలబుల్ లేదు. జెమినీ కెమెరాస్ అండ్ ఇమేజెస్ నుండి డేటాని అనలైజ్ చేయగలదు. అంతేకాకుండా మనం అడిగిన ఇమేజెస్ని జనరేట్ చేయగలదు బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్. చాట్‌జీపీటీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇలాంటి ఫీచర్స్ని సపోర్ట్ చేయదు. ఇట్ కెన్ ఓన్లీ హ్యాండిల్ టెక్స్ట్ బేస్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. జెమినీ యొక్క కీ ఫీచర్స్. జెమినీ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి కస్టమైజ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంది. జెమినీ ఎంత పెద్ద డేటా అయినా కూడా ప్రాసెస్ అండ్ అనలైజ్ చేసి యాక్షన్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. జెమినీని ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ ఫీచర్స్తో బిల్డ్ చేశారు, విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ హ్యాండ్లింగ్ సెన్సిటివ్ డేటా. సో దట్స్ ఆల్ అబౌట్ జెమినీ. ఇప్పుడు మనం వీటి పర్ఫార్మెన్స్ అండ్ యూజబిలిటీ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాట్‌జీపీటీ అండ్ జెమినీ 2 ప్లాట్ఫామ్స్ వాళ్ళ రెస్పెక్టివ్ డొమైన్స్లో పవర్ఫుల్గా ఉన్నాయి. చాట్‌జీపీటీ కాంటెక్స్చువల్లీ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ జనరేట్ చేసి అప్రిసియేషన్స్ పొందుతుంది. అదే జెమినీ విషయంలో ఇట్ ఈస్ స్ట్రాంగర్ ఇన్ ప్రెసిషన్ అండ్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ డేటా, విచ్ ఈస్ కీ ఫర్ బిజినెస్ దట్ నీడ్ అక్యురసీ అండ్ రియలైబిలిటీ. So both are having equal level of skills in performing tasks. Now let's take a look at pricing and availability. ప్రైజింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాట్‌జీపీటీలో డిఫరెంట్ ప్రైజింగ్ మోడల్స్ ఉన్నాయి, ఫ్రీ టైర్ నుండి పెయిడ్ ప్లాన్స్ వరకు. సో అందరికీ యాక్సెసిబుల్. అండ్ ఫ్రీ ప్లాన్స్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అండ్ దే కాంట్ ఎక్స్టెండ్ ఓవర్ ద లిమిట్. అండ్ పెయిడ్ ప్లాన్స్ వచ్చేసి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి టు ఎక్స్టెండ్ ద యూసేజ్. కమింగ్ టు జెమినీ అనేది ఒక ప్రీమియం ప్రోడక్ట్ విత్ ప్రైజింగ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇట్ ఎంటర్ప్రైజ్ ఫోకస్డ్ ఫీచర్స్.
అండ్ జెమినీలో కస్టమైజబుల్ ప్లాన్స్ ఉంటాయి దట్ ఆర్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ నీడ్స్ అండ్ స్కేల్. సో దట్స్ ఆల్ అబౌట్ ప్రైజెస్. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్ గురించి చెప్పుకుందాం. విచ్ వన్ షుడ్ యూ చూస్? సో మీకు ఏ ఏఐ ప్లాట్ఫామ్ బెస్టో ఎలా డిసైడ్ చేసుకోవాలి? సింపుల్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్స్. చూస్ ChatGPT ఇఫ్ మీకు ఒక ఈజీ టు యూస్ ఏఐ టూల్ కావాలి ఫర్ జనరల్ పర్పసెస్ అండ్ ఫర్ కంటెంట్ క్రియేషన్ అండ్ చాట్బాట్ డెవలప్మెంట్స్ ఆర్ పర్సనల్ యూస్. ఎందుకంటే ChatGPTలో మనం సింపుల్ లాంగ్వేజ్తో కూడా కమాండ్స్ ఇవ్వచ్చు. అండ్ చూస్ జెమినీ ఇఫ్ మీకు ఒక స్పెషలైజ్డ్ ఏఐ సొల్యూషన్ కావాలి ఫర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ స్పెసిఫిక్ టాస్క్, డేటా అనాలిసిస్, ఇమేజ్ రికగ్నిషన్ ఆర్ ఏదైనా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ రన్ చేయాలి అనుకుంటే జెమినీ విల్ బీ ద బెస్ట్. సో అట్ ద లాస్ట్ నన్ను అడిగితే ChatGPT అండ్ జెమినీ రెండు ప్లాట్ఫామ్స్ ఒక మంచి కేపబిలిటీస్ని ఆఫర్ చేస్తాయి, కానీ ఈ రెండు డిఫరెంట్ ఆడియన్స్కి క్యాటర్ చేస్తాయి. వెదర్ యు నీడ్ జనరల్ పర్పస్ ఏఐ ఆర్ ఎ స్పెషలైజ్డ్ ఏఐ టూల్ విత్ ఇమేజ్ కేపబిలిటీస్, ఈ ప్లాట్ఫామ్స్ రెండు కూడా యూనిక్గా ఆఫర్ చేస్తాయి. సో మీకు కావాల్సింది మీ నీడ్స్ పైన డిపెండ్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.